హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అందరికీ ఇష్టమైన పానీపూరిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ స్టెప్ బై స్టెప్ కూడా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే పూరీలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కరెక్ట్ సైజ్ అనేది రాదు, అతుక్కపోతూ ఉంటాయి. అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు పూరీలు అనేవి చక్కగా పొంగకుండా అప్పాల్లాగా అయిపోతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఇక్కడైతే మంచి మంచి టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నానండి. ఈ చలికాలంలో కాస్త నోటికి కారం కారంగా, పుల్ల పుల్లగా ఇలా చాట్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయకుండా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలి, ఎక్కువ హడావిడి లేకుండా, టెన్షన్ పడకుండా సింపుల్గా చాలా క్విక్గా ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఈ పానీపూరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పూరీస్ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి కాస్త ఎక్కువ రవ్వనే తీసుకుంటున్నానమాట. మనం ఒకేసారి ఎక్కువ పూరీలు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ పానీ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా పానీపూరి అనేది తినేసేయచ్చు. సో అందుకనేసి నేను కొంచెం ఎక్కువగా రవ్వ తీసుకున్నాను. తర్వాత ఇందులో మనం మైదా పిండి యూజ్ చేయట్లేదండి. మైదా పిండి ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పొడి బియ్యపిండి అనమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలి అండి. ఈ సూజీ రవ్వకి వాటరు ఎక్కువగా పడతాయి. సో అందుకనేసి కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి నాకైతే 1.5 కప్పు దాకా వాటర్ పట్టాయండి. కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మనం కలిపే కొద్దీ పిండి అనేది కాస్త డ్రై అవుతున్నట్టు, గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మధ్యలో కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ను వాటర్ లేకుండా బాగా పిండేసి ఇలా దీనిపైన కవర్ చేసి ఒక గంట పాటు పిండిని నాననివ్వండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ముందుగానే ఒక 5 గంటల ముందు నేను ఇలా తెల్ల బఠానీ అంటారు కదా, వాటిని నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. ఇలా కొంచెం నానబెట్టుకున్నామంటే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బఠానీని తీసుకోండి. నేను తీసుకున్న బఠానీ వచ్చేసి ఈ చిన్న టీ గ్లాస్ తోటి అయితే తీసుకున్నానండి. తర్వాత అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల దాకా వాటర్ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసామంటే ఇంకా మెత్తగా ఉడికిపోతాయండి. ఈ బఠానీలో కావాలంటే మీరు ఆలు అయినా ఉడికించుకోవచ్చు. నేను ఆలు అనేది సపరేట్గా ఉడికిస్తున్నానమాట. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి చూస్తున్నారు కదా, బఠానీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఎంత వీలైతే అంత మెత్తగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న ఈ బఠానీని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లోకి 2 పెద్ద సైజు ఆలునైతే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆలు కూడా కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఒకటే అయినా తీసుకోవచ్చు. ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి వీటిని కూడా ఉడికిన తర్వాత పైన ఉన్న తోలంతా తీసి సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమోటా కూడా బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కాస్త సాఫ్ట్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఇందులోకి 1-1.5 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదా, వాటిని వాటర్తో సహా వేసుకోండి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చేత్తో అయినా మ్యాష్ చేయండి, లేదంటే నైఫ్తో అయినా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేనైతే చేత్తోనే కాస్త ఇలా నలిపినట్టుగా చేసేసి వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా కొంచెం మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా,
అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా, ఇక్కడ మీరు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీరు సాల్ట్ ప్లేస్లో బ్లాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి గల్లుప్పు మాత్రమే వేసాను అనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉప్పు కారం మసాలా అన్నీ కూడా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకొని మరొక్కసారి బాగా కలపండి. మనం బఠానీ ఎంత మెత్తగా ఉడికించుకున్నా సరే ఇక్కడ వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాల పాటు బాగా ఉడికించి తీసుకోవాలి అండి. ఉప్పు కారం మసాలా అన్నీ కూడా కర్రీకి బాగా పట్టాలి. ఫ్లేవర్స్ అన్నీ ఎంత చక్కగా పడితే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మంచిగా ఉడికించుకోండి. మీరు వాటర్ ఎక్కువగా తీసుకొని ఉడికించుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదా అనేసి టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయాయండి. తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నామంటే సరిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుందన్నమాట. సో ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా సింపుల్గా ఉండే కర్రీ అయితే తయారైపోతుంది. పానీపూరిలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము పానీపూరిలోకి కావలసిన పానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. పానీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి గుప్పెడంతా కొత్తిమీరని తీసుకోండి. అలాగే గుప్పెడంతా పుదీనాను కూడా తీసుకోండి. ఈ రెండు వచ్చేసి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అలాగే మంచి కారంగా ఉన్న ఒక్క పచ్చిమిర్చిని తీసుకోండి. ఒక్కటైతే సరిపోతుందండి, కారం అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. మీరు కావాలనుకుంటే మీ కారానికి తగ్గట్టుగా కొంచెం పెంచుకోవచ్చు. తర్వాత ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకున్న చింతపండు వాటరు కొద్దిగా వేసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీ పట్టి తీసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా జారుగా మెత్తగా మిక్సీ పట్టుకొని మరొక్కసారి ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనం పానీ తినేటప్పుడు గొంతులో పొలమారకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నామంటే ఏదైనా కొంచెం పిప్పిలాగా ఉంటే అదంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత చింతపండు గుజ్జును కూడా ఇదే ఫిల్టర్లోకి తీసుకొని దీన్ని కూడా చక్కగా ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఏదైనా కొంచెం పులుపు ఉంటే దాన్ని కూడా ఈ విధంగా పిండి తీసుకోండి. ఇలా పిండిన తర్వాత ఈ పిప్పినంతా పక్కన పడేసేయండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ మీరు బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా, తర్వాత ఇది వచ్చేసి కాస్త మిరియాల పొడి వేస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి, వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఈ ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పట్టాలి. మిరపకాయ వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందండి కారము. ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెము ఎండు కారపొడినైనా వేసి ఈ విధంగా కలుపుకోవచ్చు. తర్వాత ఫైనల్గా ఇందులో సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకోండి, పులుపుకు సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, ఏదైనా సరిపోకపోతే మరొకసారి వేసి కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు పూరీస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మనం నానబెట్టిన పిండి కూడా ఏమాత్రం నానిందో చూద్దాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒక గంట పాటైతే నేను పిండిని నానబెట్టాను. నాకు టైం ఉండేది, సో అందుకనేసి కరెక్ట్ గంట పాటైతే నానబెట్టాను. ఎంత సాఫ్ట్గా అయిందో చూస్తున్నారు కదా. ఇంత సాఫ్ట్గా అయిన తర్వాత మరొక్కసారి కలుపుకోండి. ఒక్క నిమిషం పాటు లైట్గా కలుపుకున్నామంటే సరిపోతుంది. ఈ పిండి కలుపుకునేటప్పుడు మనం బాగా మసాజ్ చేస్తున్నట్టు కలుపుకోవాలి అండి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు అనేవి అంత చక్కగా చేయడానికి వస్తాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద చపాతీ లాగా చేసుకొని చిన్న పూరీల కింద కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం పిండి ముద్దలను తీసుకొని చిన్న పూరీల కింద ఒత్తుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను పొడి పిండి కింద బియ్యం పిండి వేసి రుద్దుతున్నాను అండి. మీరు మైదా పిండి అయినా వేసుకొని ఇలా పెద్ద చపాతీలాగా రుద్దుకోవచ్చు. నేను ఇక్కడ బియ్యం పిండి వేసి రుద్దుతున్నాను అనమాట. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఒక పెద్ద చపాతీలాగా అయితే చేసుకోండి. ఇలా చపాతీలాగా చేసేటప్పుడు మరీ మందంగా అలాగే మరీ పల్చగా కాకుండా
కొంచెం మీడియం థిక్నెస్ ఉండేటట్టు చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని చిన్న చిన్న పూరీస్ చేశాను, తర్వాత కొన్ని పెద్ద పూరీస్ చేశానండి. ఎక్కువగా చిన్న పూరీసే చేశాను, పిల్లల కోసం చిన్న చిన్నవి అయితే తినడానికి బాగుంటుంది కాబట్టి. ఇలా ఒక చిన్న క్యాప్ తీసుకొని వాటితోటి ఇలా పూరీలాగా చిన్న చిన్నగా నొక్కుకున్నాను. అలాగే ఇలా నొక్కుకునేటప్పుడు మనం బియ్యపిండి వేసి రుద్దాము అంటే అసలు కింద బండకు కానీ మనం చపాతీ చేసే కర్రకి కానీ అస్సలు అతుక్కోకుండా చక్కగా వస్తాయండి. అలాగే పూరీలను కూడా ఈ మందం సైజులో అయితే చేసి తీసుకోండి. ముందుగా చిన్న చిన్న పూరీల కింద కట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రా పిండి ఉందో ఈ పిండినంతా ముందు తీసేసేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ ఒక్క పూరీ కూడా కింద బండకి అస్సలు అతుక్కపోలేదండి. ప్రతిదీ కూడా మనం వేస్ట్ పిండి తీస్తున్నప్పుడే అన్నీ కూడా సపరేట్ అయ్యి వచ్చేసాయి. సో ఈ విధంగా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిపైన మనము పిండి పైన ఒక కాటన్ క్లాత్ అయితే పిండి కప్పాము కదా, ఆ కాటన్ క్లాత్ని దీనిపైన కప్పుకోండి. పూరీలు అనేవి అస్సలు డ్రై అవ్వకూడదు అనమాట. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడవ్వాలండి, మీడియంగా వేడవ్వాలన్నమాట. సో అప్పుడైతేనే పూరీలు వేయంగానే చక్కగా పొంగుతాయి. ఇలా ఒకసారి చిన్న పూరీ వేసి చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీ వేసుకుంటూ ఉండండి. పూరీలు చేసే అలవాటు ఉన్న వాళ్ళు కాస్త 5-6 పూరీల పైనే వేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాస్త లైట్గా నొక్కామంటే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ నేను అన్నీ ఒకేసారి వేసినా కూడా చక్కగా పొంగాయి, చూస్తున్నారు కదా. అలవాటు ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చేసినా పొంగుతాయండి. బిగినర్స్ కోసం అయితే నెక్స్ట్ క్లిప్లో నేను ఒక మంచి వీడియో అయితే చెప్తాను. అన్నిటినీ ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఒక్కొక్క పూరీని తీసుకొని లైట్గా నొక్కండి. అలాగే మీరు ఎక్కువ పూరీలు తీసుకోకండి, 4 నుంచి 5 పూరీలు తీసుకున్నామంటే సరిపోతుంది. ఇలా దానిపైన కాస్త లైట్గా నొక్కి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగని తక్కువ వేడిగా ఉండకూడదు. మీడియం వేడిగా ఉందంటే పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. వేసిన ప్రతి పూరీని కూడా ఇలా గరిటెతోటి కాస్త లైట్గా నొక్కామంటే చక్కగా పొంగుతాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్లిప్లో ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుంది కదా. నేను ఎక్కువగా చిన్న పూరీలే చేశానని చెప్పాను కదా, సో చిన్న పూరీలైనా కూడా చక్కగా పొంగిపోయాయి. తర్వాత ఇక్కడ పెద్ద పూరీలను కూడా చూపిస్తున్నాను చూడండి, ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజులో చేశాను అనమాట. ఇవి కూడా చక్కగా పొంగాయి. అన్నిటినీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. పూరీ వేసిన ప్రతిసారి కూడా కాస్త లైట్గా నొక్కండి. పిండి కలుపుకున్నాక 1 గంట పాటు పిండిని నానబెట్టుకోండి. ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుంది, ఎంతో టేస్ట్గా కూడా వస్తాయి. ఇక్కడ అయితే మన కర్రీ అలాగే పానీ అలాగే పూరీ కూడా చక్కగా తయారైపోయాయండి. పానీలో మా పిల్లలు ఉండలేక కొన్ని ఉల్లిపాయలు వేశారు, అవేంటివని అనుకోకండి, ఉల్లిపాయలు వేశారనమాట. ఇంతేనండి, ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే పానీపూరి అయితే తయారైపోతుంది. ఈ విధంగా కొన్ని ఎక్కువ పూరీలు చేసుకున్నామంటే అప్పటికప్పుడు కొంచెం కర్రీని పానీని ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పానీపూరి ఫాస్ట్గా తినేసేయచ్చు అనమాట. సో ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ అయినా పానీ అయినా పూరీస్ అయినా కూడా చాలా చక్కగా కుదిరాయి. వీడియో క్లిప్లో మీరు చూస్తూ ఉన్నారు కదా, చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయట చేసే పానీపూరీల కంటే మనం ఇంట్లో ఇలా హెల్తీగా హైజెనిక్గా చేసుకున్నామంటే హ్యాపీగా తినేయచ్చు. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.